Hi guys, welcome to the Aditya Job Creative channel. Today మన టాపిక్ ఏమొచ్చి డెసిమల్ అనే కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేయబడుతున్నాము. ఓకేనా? సో మీరు మాక్ టెస్ట్ రాసినప్పుడు డెసిమల్ అనే కాన్సెప్ట్ నుంచి రాంగ్ చేశారనేసి అనుకోండి, ఇక్కడ వీడియో నెంబర్ అనేది కేటాయించబడుతుంది ఈ డెసిమల్ అనే నెంబర్కి, ఈ వీడియోకి. ఆ డెసిమల్ అనే వీడియో నెంబర్కి వెళ్ళి అక్కడ క్లిక్ చేసి ఆ వీడియో చూసి మీరు డౌట్ అనేది క్లారిఫై చేసుకోండి. ఓకేనా? సో ఇక్కడ ఏమంటున్నాడంటే సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద 6 + 66.6 - 6.66 + 666 అండి, అంటే 666 ఎంత అని అడుగుతున్నాడు అనమాట. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, ఓకేనా, సో ఏదైతే మనకి ప్లస్ నెంబర్ ఉన్నదో, ఏదైతే మనకి ప్లస్ నెంబర్ పెద్దది ఎంత ఉన్నదో మనకి 666 అనేది ఉండడం జరిగింది. 666 అనేది ఉండడం జరిగింది. ఓకేనా? తర్వాత పెద్ద నెంబరు 66 అనేది ఉండడం జరిగింది. 66 యా 66 ఉంది. 66.6 అనమాట, 66.6. నెక్స్ట్ తర్వాత 6 ఉంది, 6.0 అనేసి అనుకోండి. ఇక్కడ కూడా పాయింట్ పెట్టుకొని ఒక 3 సున్నాలే పెట్టుకోండి, ఎందుకంటే సున్నాలు పెట్టుకోవడంలో తప్పులేదు, విలువ మారదు. ఓకేనా? సో ఇక్కడ కూడా మనము సున్నాలు అనేది పెట్టుకోవచ్చు. ఏవైతే ప్లస్ విలువలు మనకి ఏవైతే ప్లస్ విలువతో ఉంటాయో అవి ఫస్ట్ మనము బాడ్ మాస్ ప్రకారంగా మనం ప్లస్ చేసుకొని తర్వాత మనం ఏం చేయాలంటే, ఓకేనా, మైనస్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ప్లస్ ఉన్నవన్నీ కూడా మనకి, సో ఇక్కడ 0 0, ఇక్కడ 6, 3 6 18, 1 స్థాన 7 6 13, 1 స్థాన 7, అంటే 738.6 అనేది రావడం జరిగింది. ఇది ప్లస్ తాలూకువి. నెక్స్ట్ మైనస్ ఓన్లీ ఒకటి ఉందండి, -6.6 అనమాట. -6.6 అంటే ఇక్కడ 2 సున్నాలు పెట్టుకోవచ్చా? సారీ, -6.66 అండి, -6.66 అంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. సో ఈ రెండాట్లు సాల్వ్ చేసినట్టయితే 0లో 0 తీస్తే 0, 10లో 6 తీస్తే 4. అంటే మనకి ఎప్పుడైనా సరే ఆన్సర్ చేసేటప్పుడు మనము ఎప్పుడైనా సరే యూనిట్ డిజిట్ మెథడ్ని ఫాలో అవ్వాలి, యూనిట్ డిజిట్ మెథడ్. ఓకేనా? మరియు ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ అనేది ఫాలో అయితే మనకి ఎగ్జామ్స్లో మనకి ఫాస్ట్గా మనము ఆన్సర్ చేసేయడానికి ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. 4 అంటే లాస్ట్లో 4 రావాలా, 4 వచ్చింది. ఓకేనా? ఇక్కడ ఒక్కటే 4 వచ్చింది. సో నా ఆన్సర్ ఏమవుతుంది, అప్పుడు నా ఆన్సర్ ఏమవుతుంది, 4 అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. నా ఆన్సర్ ఏమవుతుంది, ఆన్సరు 4 అండి. ఓకేనా? 4 అనేది. సో లాస్ట్లో ఏదైతే యూనిట్ డిజిట్ వచ్చిందో 4, నాకు ఇక్కడ కూడా 4 వచ్చింది. సో ఇంకా 4 లేదు కదా యూనిట్ డిజిట్లో. సో ఇంకా మరి ఏమీ చేయవలసిన పని లేదు, డైరెక్ట్గా అదే ఆన్సర్ని క్లిక్ చేస్తే మనకి ఆన్సర్ అనేది ఈజీగా రావడం జరుగుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్, ఓకేనా, 1.6 హోల్ క్యూబ్ -0.9 హోల్ క్యూబ్ -0.7 హోల్ క్యూబ్ అని అంటున్నాడు అనమాట. సో దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, 1 నుంచి మనకి ఒక 40 లేదా ఒక 30 అయినా సరే క్యూబ్స్ నేర్చుకోవాలి. ఓకేనా? 1 నుంచి 30 వరకు క్యూబ్స్ నేర్చుకోండి, అండ్ స్క్వేర్స్ అనేవి ఒక 40 వరకైనా నేర్చుకోండి బై హార్ట్. ఓకేనా? బై హార్ట్ చేయాలి. సో దీనికి వచ్చేటప్పటికి మనకి, సో చూద్దామండి, 1.6 హోల్ క్యూబ్ అంటే ఇది 4096 అనమాట వాల్యూ. సో మనకి ఇప్పుడు ఎన్నిసార్లు 1.6ని గుణించాడు, 3 టైమ్స్. అంటే ఆన్సర్లో 3 పాయింట్స్ తర్వాత పాయింట్ అనేది పెట్టవలసి ఉంటుంది అనమాట. పాయింట్ అనేది ఇక్కడ పెట్టాలి. అవునా? నెక్స్ట్ మైనస్ ఉంది, మైనస్. నెక్స్ట్ -0.9 క్యూబ్ అంటే 9 క్యూబ్ తోలకు విలువ ఎంత, 729 అండి. ఓకేనా? నేను ప్లస్ విలువలన్నీ ఒక పక్కన రాస్తున్నాను, మైనస్ విలువలన్నీ ఒక పక్కన రాస్తున్నా. 729. 729లో మనకి 0.9ని 3 టైమ్స్ నువ్వు మల్టిప్లై చేసావు కాబట్టి 3 స్థానాల తర్వాత పాయింట్ వస్తుంది అనమాట. 3 స్థానాల తర్వాత పాయింట్ వస్తాయి కాబట్టి ఇక్కడ 0.729 అనేది అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా -0.7 హోల్ క్యూబ్ అంటే 7 క్యూబ్ అనమాట, 343. ఇక్కడ -0.3 సార్లు గుణించాను కాబట్టి నేను 0.343 అండి. ఓకేనా? ఫస్ట్ ఎప్పుడైనా సరే వి బాడ్ మాస్, ఇప్పుడు ఈ సింప్లిఫికేషన్లో
మనకి డెసిమల్ అనే కాన్సెప్ట్ అనేది నెంబర్ సిస్టంలో వస్తుంది. నెంబర్ సిస్టంలో వన్ ఆఫ్ ద కాన్సెప్టే వి బాడ్ మాస్ అండి. అంటే మనము ఫస్ట్ బ్రాకెట్ అనేది సాల్వ్ చేయాలి, తర్వాత ఆఫ్ అనేది సాల్వ్ చేయాలి, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్ అనేది ఫాలో అవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనము దీని ప్రకారంగా చూసినట్లయితే మనకి సో ఇక్కడ 9ని 3 12, 1 స్థాన 3 4 7 ఒకన 7ను 3 10 అంటే ఇక్కడ 0 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది, పాయింట్ ఇక్కడ ఉంది, మైనస్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఈ -1.072ని ఈ ప్లస్ 4.096 నుంచి తీసివేయండి -1.072 ఓకేనా. సో 6లో 2 తీస్తే 4. సో ఇక్కడ నాకు యూనిట్ డిజిట్ అనేది 4 వచ్చింది. ఒకసారి చూడండి 4 4 4 4. సో తప్పనిసరిగా మనం నెక్స్ట్ స్టెప్ చేయాలి. సో ఎందుకంటే యూనిట్ డిజిట్ అన్ని దగ్గర 4 ఉంది. 9లో 7 తీస్తే 2 అండి, అంటే 24 ఉండాలి. 24 ఉంది, 24 ఉంది, 24 ఉంది, 24 ఉంది. ఓకే, ఇది కూడా కరెక్టే. సో 0లో 0 తీస్తే 0 పాయింట్, అంటే 0 2 4 ఉండాలి. 0 2 4 0 2 4 లేదు, 0 2 4 లేదు, 0 2 4 ఉంది. అయితే -3 +3 అంటే 4లో 1 తీస్తే +3 అండి, మనకి +3 అనేది రావడం జరుగుతుంది. సో +3.024 అండి, +3.024 ఎక్కడుంది మనకి? ఆప్షన్ 1లో మనకి ఉండడం జరిగిందండి. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా. ఎటువంటి డౌట్ ఉన్నా సరే క్వశ్చన్ నెంబర్ అనేది ఇక్కడ డిస్ప్లే చేశాను, దాని ప్రకారంగా డౌట్ అనేది స్క్రీన్ షాట్ పెట్టి నాకు అడగవచ్చు మీకు. ఓకేనా. నెక్స్ట్ వన్ అండి. సో ఎక్స్ విలువ =0.05 ఇంటూ 0.36 డివైడెడ్ బై 0.4 ప్లస్ 0.055 అని ఇచ్చాడు, ప్లస్ 1.50 డివైడెడ్ బై 0.03 అని ఇచ్చాడు అనమాట. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి? వి బాడ్ మాస్ కాన్సెప్ట్ని ఉపయోగించాలి. ఓకేనా. వి బాడ్ మాస్ అనే కాన్సెప్ట్ని మనం ఉపయోగించాలన్నమాట ఇందులోను. ఎలా అంటే వి బాడ్ మాస్ అంటే వి బాడ్ మాస్ ఓకే, ఇందాక ఇప్పుడే చెప్పాను నేను. ఓకే, సో వెర్నాక్యులరం బ్రాకెట్లో ఏమైనా ఉన్నట్లయితే ఫస్ట్ దాన్ని సాల్వ్ చేయండి. ఓకేనా. తర్వాత ఆఫ్ ఉంటే ఆఫ్ సాల్వ్ చేయండి, లేదంటే డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్, ఇదే సీక్వెన్స్ని మనము ఎండ్ ఆఫ్ ద లెక్క వరకు కూడా మనం చేస్తూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు నేను దీన్ని ఇదే కాన్సెప్ట్ని ఉపయోగించి ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, నాకు డివిజన్ ఫస్ట్ ఏదైతే ఉన్నదో ఫస్ట్ అది చేస్తాను. డివిజన్ ఉన్నది 0. మనకి 0.36 డివైడెడ్ బై 0.4 అని అన్నాడు. సో దీనికి ఇక్కడ పాయింట్కి కొట్టిస్తే ఈ పాయింట్ అనేది ముందుకు వెళ్తుంది. 4 1 4 0.9 అంటే దీని విలువ ఎంత అయిందంటే ఓకేనా 0.9 అనేది అవ్వడం జరిగింది. ఈ 0.9 అనేది మల్టిప్లికేషన్ విత్ 0.05 అండి. ఓకేనా. 0.9 అనేది మల్టిప్లికేషన్ విత్ 0.05, 9 5 45. ఓకే, సో పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ 2 పాయింట్లు ఉన్నాయి, అంటే ఆన్సర్కి మనకి 3 పాయింట్ల తర్వాత ఆన్సర్ అవుతుంది. ఓవరాల్గా చూసినట్లయితే దీని తాలూకా వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 0.045 రావడం జరిగింది. సింపుల్గానే ఉంటుంది, కానీ ఆన్సర్ తప్పు అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దీని వాల్యూ 0.045. నెక్స్ట్ ప్లస్ దీనికి యాడ్ చేసేయండి. ప్లస్ ఉంది కదా పక్కనే, మనకి ప్లస్ మైనస్ యాడ్ చేసుకోవచ్చు సెపరేట్గా ఉంటే. 0.55 అండి. సో 5ను 5 కలిపితే 10 1 10 1 ఇక్కడ 0.1 అనేది అవ్వడం జరిగిందండి, ప్లస్ 0.1 అనమాట. అయితే ఇది ఓకే, ప్లస్ ఉన్నది ఇక్కడ. ప్లస్ తర్వాత 1.50 డివైడెడ్ బై 0.03 అని అన్నాడు అనమాట. సో ఇక్కడ 1.50 అపాన్ 0.03 అనమాట. సో ఈ రెండు స్థానాలకి పోయింది. 3 1 3, ఇక్కడ 50 అనమాట. సో 50 ప్లస్ 0.1 ఎంత అవుతుంది? 50.1 అనమాట ఆన్సర్. 50.1 50.1 అండి. 50.1 ఎక్కడుంది? 50.1 అనేది ఆప్షన్ 2లో ఉండడం జరిగిందనమాట. ఓకేనా. మనకి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ వన్. సో సింప్లిఫై ద గివెన్ ఎక్స్ప్రెషన్. ఈ ఎక్స్ప్రెషన్ని మనకి సింప్లిఫై చేయండి అనేసి అంటున్నాడు అనమాట. ఓకేనా. సింప్లిఫై చేయమంటున్నాడు. సింప్లిఫై చేయాలంటే మనము బాడ్ మాస్ని ఉపయోగించి మనం చేద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 0.068 3 స్థానాల తర్వాత పాయింట్ ఉంది. సింపుల్ లాజిక్ అండి. ఇక్కడ ఒక పాయింట్ని ఎలిమినేట్ చేసేద్దాం. ఈ 3.5లో ఒక పాయింట్ ఎగిరిపోద్ది అనమాట.
ఓకేనా. చూడండి ఇంకొక పాయింట్లో ఉంది ఇక్కడ 0.17 ఉంది, అంటే 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది. ఈ 2 స్థానాల తర్వాత పాయింట్ పోతే మనకి 0.068 ఉంది, అంటే 6.8 అవుతుంది. సో ఇది కొట్టుకుపోద్ది అనమాట. సో ఇప్పుడు చూడండి 7 ఒకట్ల 7, 7 ఐదుల 35, ఓకేనా. 12 ఒకట్ల 12, 12 మూడుల 36, 17 ఒకట్ల 17, 17 నాలుగు 68, ఇక్కడ 0.4 అండి, ఓకేనా. సో 0.4 × 5 అంటే 2 అవుతుంది, డివైడెడ్ బై 3 అనమాట. 2/3 ఈజ్ ద నాకు రైట్ ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. 2/3. 2/3 ఎక్కడుంది? ఆప్షన్ సిలో ఉందండి. 2/3 మనకి ఆప్షన్ సిలో ఉండడం జరిగిందండి, ఓకేనా. నెక్స్ట్ వన్ అండి. సో రూట్ ఓవర్ 2916 విలువ 54 అని చెప్పాడు. అది తప్పు అవని రైట్ అవని పక్కన ఉంచండి. రూట్ ఓవర్ 2916 విలువ 54 అని చెప్పినప్పుడు దెన్ వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్ అనేసి అడిగాడు అనమాట. సో సింపుల్ లాజిక్, వాడు ఏదైతే ఇచ్చాడో దాని ద్వారానే మనం ఆన్సర్ చేద్దాం. సో ఇక్కడ 29.16 విలువ ఎంత అవుతుందంటే 54 అవుతుంది. 54 అవుతుంది, ఓకే. కానీ ఎన్ని పాయింట్ల తర్వాత ఆన్సర్ వస్తుంది అనేది డిఫరెంట్ అనమాట. సో ఇక్కడ 2 స్థానాల తర్వాత రూట్లో ఉంటే ఆన్సర్ ఏమో మనకి 1 పాయింట్ తర్వాత రావడం జరుగుతుందండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ 4 పాయింట్లలో మనకు రూట్లో ఉంటే మనకి 2 పాయింట్ల తర్వాత ఆన్సర్ వస్తుంది అనమాట. 2 పాయింట్లు అంటే ఇక్కడ 0 పెట్టుకోండి, ఇక్కడ 5 అండ్ 4 పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ 6 స్థానాల తర్వాత పాయింట్ ఉందంటే మనకి బయటకు వచ్చినప్పటికి 3 స్థానాల తర్వాత పాయింట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ 8 స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి బయటకు వచ్చినప్పటికి మనకి ఎన్ని స్థానాల తర్వాత ఉంటుంది? 4 స్థానాల తర్వాత పాయింట్ ఉంటుంది. ఇక్కడ ఏమీ లేదు, 0 పెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటే 0 అనేది పెట్టుకుంటే సరిపోతుంది మనకి. ఇక్కడ 0 పెట్టుకున్నాను నేను, ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, 0 పెట్టుకుంటే మనం కన్ఫ్యూజ్ అవ్వనమాట. సో యాడ్ చేయండి. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నది, ప్లస్ సింబల్ ఉంది, ప్లస్ ఉంది, అన్నీ యాడ్ చేయండి. సో 4 యూనిట్ డిజిట్ 4తో ఉన్నదా చూడండి, 4తో ఉన్నాయి. నెక్స్ట్ 4 + 5 9, 94 రావాలా, 94, 94, 94, 94. నెక్స్ట్ 4 × 5 9, అంటే 994 రావాలా, 994, 994 ఇది కూడా ఉన్నది. నెక్స్ట్ 4 × 5 9, అంటే 3 9లు 4 రావాలా, 3 9లు 4, 3 9లు 4, 3 9లు 4, ఓకే. ఓకేనా. ఇక్కడ 5 ఉంది, 5 వేయండి, అంటే 5 పాయింట్ ఓకేనా 9994 అనేది మనకి ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట, ఓకేనా. 5 పాయింట్ ఓకేనా 994 అనేది మనకి ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ సింప్లిఫై ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ అన్నాడు, ఓకేనా. బాడ్ మాస్ ఉపయోగించి మనం చేయవలసి ఉంటుంది, ఓకే. ఎలా అంటే మనకి 12.3 డివైడెడ్ బై 0.03 అనమాట. ఫస్ట్ ఇది డివైడెడ్ బై చేద్దాం, ఎందుకంటే బ్రాకెట్లో ఉంది కాబట్టి. 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది, ఇక్కడ 2 స్థానాల తర్వాత నాకు ఇక్కడ పాయింట్ ఉన్నది కాబట్టి ఏం చేస్తానంటే మనకి ఈ 2 స్థానాల తర్వాత పాయింట్ కొట్టేస్తాను. సో ఇక్కడ మనకు 1 స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి పైన 0 యాడ్ అయిపోద్ది అనమాట. 3 ఒకట్ల 3, 3 4 12, 3 10 30, అంటే దీని విలువ ఓవరాల్గా ఎంత అయిందయ్యా అంటే 410 అవ్వడం జరిగింది. డివైడెడ్ బై 2.05 అండి, 2.05. ఇక్కడ 2 పాయింట్లు పోవాలంటే పైన 2 0 పెట్టుకోవాలి, అంటే 205ల 205 ఒకట్ల 205 ఒకట్ల 205 రెళ్ళ మనకి 200 అయింది. ఇక్కడ 200 ప్లస్ ఓకేనా ప్లస్ 2.05 అంటే ఏమవుతుంది మనకి 202.05 అనమాట. 202.5 అనేది నాకు ఎక్కడ ఉన్నదంటే ఆప్షన్ సిలో ఉండడం జరిగిందండి, ఓకేనా. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్ మనకి ఏమంటున్నాడు 2.5 ప్లస్ 1 and 5/100 ప్లస్ 2 and 7/1000 అనేసి అన్నాడు అనమాట. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనము 2.5ని యాజ్ ఇట్ ఈస్గా 2.5 కింద రాయండి, ఓకేనా. 2.5 కింద రాయండి ప్లస్ 100 దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1.005 అని రాసుకోవచ్చు. 1.05 కింద రాసుకోవచ్చు, 00 కాదు, 2 స్థానాల తర్వాత పాయింట్ వస్తుంది ఇక్కడ. ప్లస్ ఇది 2 పాయింట్ ఓకేనా 3 స్థానాల తర్వాత పాయింట్ 007 అండి. సో అన్నీ ప్లస్ ఉన్నాయి కాబట్టి కూడియండి, ఓకేనా. 2.5, 1.05, 2.007 ఇక్కడ ఏం లేవు కాబట్టి 0 పెట్టుకోండి, ఏం కాదు, ఓకేనా. యాడ్ చేసినప్పుడు మీకు ఇబ్బంది అవ్వదు అనమాట, ఓకేనా. యాడ్ చేసినప్పుడు మనకి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. 7 అనేది యూనిట్ డిజిట్ రావాలా, 7 లేదు. నెక్స్ట్ 5, ఓకేనా. ఇక్కడ 5.5 అంటే 5.5
557 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ 5.557 ఓన్లీ 5తో నాకు 5.6 అనేది ఉన్నదన్నమాట. ఎలా అంటే 5.6 ఆన్సర్ అవుతుందంటే ఎప్పుడైతే 5.557 ఉన్నదో 5 కంటే ఎప్పుడైతే నెంబర్ ఎక్కువగా ఉన్నదో ఆ నెంబర్ అనేది నెక్స్ట్ నెంబర్ అనేది మనం యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఇదంతా నేను కలిసి ఇక్కడ 6గా నేను రాసుకుంటున్నాను అనమాట. అప్పుడు 5.6 అనేది నాకు రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద సేమ్. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏ విధంగా అయితే సాల్వ్ చేశానో సేమ్ కండిషన్లో కూడా మీరు అదే విధంగా సాల్వ్ చేయండి. ఇది హోంవర్క్ అనమాట. ఓకేనా, ఇది హోంవర్క్ అంటే ఈ క్లాస్కి మీరు సేమ్ అదే మోడల్ వచ్చింది కాబట్టి ఇది చెయ్యాలి మీరు. ఓకేనా, సో ఫస్ట్ క్వశ్చన్ లాగే ఉంటుంది కాబట్టి చేయండి. ఓకే, నెక్స్ట్ 1.004 మైనస్ 0.4 అనేసి అన్నాడు అనమాట. 0.4. సో 1.004 మైనస్ 0.400 అనేసి రాసుకోవచ్చు. 4లో 0 తీస్తే 4, 0లో 0 తీస్తే 0, 10లో 4 తీస్తే 6. ఇక్కడ ప్లస్ ఉంటుంది ఎందుకంటే 1 ఎక్కువ కాబట్టి. అంటే 0.604 అండి. 0.604 ఈజ్ ద నాకు రైట్ ఆన్సర్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ లెక్క మనకి 23 × 19 437 అయితే డెఫినెట్గా ఎగ్జామ్లో వస్తుంది ఇది. సో హౌ మచ్ ఈజ్ 0.437 డివైడెడ్ బై 1.9 అన్నాడు. సేమ్ వాడు ఏది ఇచ్చాడో అదే రాయండి. 0.0437 బై 1.9 అనమాట. ఈజ్ ఈక్వల్ టు 23 రాయండి. ఒక 23 అయితే ఆన్సర్ అవుతుంది కానీ పాయింట్లో అవుతుంది అనేది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఈ 19 × 29 గుణిస్తే 437 కదా వస్తుంది. సో దాని ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ మనం సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఒక పాయింట్కి ఇక్కడ ఒక పాయింట్కి పోతే ఇక్కడ పాయింట్ అనేది ముందుకు జరుగుతుంది. సో ఇక్కడ 0.437 3 స్థానాల తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఆన్సర్లో కూడా 3 స్థానాల తర్వాత పాయింట్ రావాలి. అంటే 0.023 అయితే ఎక్కడైతే ఉన్నదో అదే మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. 0.023 అనేది మనకి ఓకేనా ఆప్షన్ సిలో ఉండడం జరిగిందనమాట. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు మనకి డెసిమల్ అనే కాన్సెప్ట్ అనేది 10 క్వశ్చన్లు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు మాక్ టెస్ట్ రాసినప్పుడు ఒకవేళ డౌట్ అనేది ఉన్నట్లయితే ఈ వీడియో నెంబర్ అనేది చెప్పబడుతుంది. ఆ నెంబర్తో మీరు ట్రాక్ అనేది చేసి మనకి ఆ వీడియో చూసి మళ్ళీ మనం ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, రైట్.